హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు బుగ్గ హ్యాండ్స్ చూపిస్తున్నాను. చూడండి, ఈ టైప్ అనమాట ఇది. మొన్ననే ఒక కస్టమర్‌కి కుట్టాననమాట. ఆమెకి ఈ హ్యాండ్ నచ్చి మళ్ళా ఇంకొక బ్లౌజ్‌కి పెట్టుమని చెప్పిందనమాట. అందుకే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 చూపిస్తాను. రండి వీడియోలకి. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 మళ్ళా ఇంకొక మడత ఇట్లా వేసుకోవాలనమాట. మనకు 2 హ్యాండ్స్‌కి సరిపోయేటట్టుగా వేసుకోవాలి. చూడండి. తర్వాత ఇది మనకి కొలత బ్లౌజ్ ఉంది గదా! ఈ కొలత బ్లౌజ్‌ని దీనికి ఇలా పెట్టుకోవాలనమాట. దీనిపైన వేసుకోవాలనమాట. చూడండి, ఇట్లా నీట్‌గా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ వదిలేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇట్లా నీట్‌గా అనుకొని ఈ బ్లౌజు హ్యాండ్ ఎట్లా ఉందో అట్లా దీనిపైన వేసేసుకోవాలనమాట. చూడండి, వేసుకున్నాక తర్వాత ఇక్కడ మనకి పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా! ఇది చూడండి, ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా కొంచెం టైట్‌గా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ మనము స్టిచ్‌కి ఒక హాఫ్ ఇంచు స్టిచ్‌కి వేసుకోవాలనమాట. ఇట్లా చూడండి ఇక్కడ వరకి. తర్వాత ఇప్పుడు మళ్ళా దీన్ని మంచిగా ఇట్లా నీట్‌గా అనుకొని చూడండి ఇలా ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకి ఇలా మారకు వేసుకోవాలి. తర్వాత మనకి ఇలాంటి ప్లేట్ ఇట్లా పెట్టుకోవాలి గదా! ఇది ఎంత పెట్టుకోవాలంటే ఒక 1 ½ ఇలా పెట్టుకోవాలనమాట. చూడండి ఇలా. మనకి హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో ఇది 1.5 అంత వెడల్పుతోటి ఇట్లా మారకు వేసుకోవాలి. చూడండి ఇక్కడ. ఇంత ఎక్స్‌ట్రా ఇక్కడ పెట్టుకోవాలనమాట. ఇక్కడ చక్కగా ఇది లైన్ వేసుకోవాలి. చూడండి ఇది. ఇక్కడ నుండి మనం హ్యాండ్ అనేది లూజ్ తీసుకోవాలనమాట. ఇక్కడ మనము ఇక్కడ ఇట్లా ప్లేట్ పెడతాం గదా! ఇక్కడ వరకి అంత క్లాత్ మనం ఇక్కడ ఎక్స్‌ట్రా తీసుకోవాలనమాట. 1.5 అంతా. తర్వాత హ్యాండ్ ఇప్పుడు కరెక్ట్‌గా వేసుకొని తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్‌కి మళ్ళీ ఇక్కడ గూడా మనం ఒక హాఫ్ ఇంచు స్టిచ్‌కి వేసుకోవాలనమాట. ఇంకొకటి మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం జాయింటింగ్ వేసుకోవచ్చనమాట. ఒకవేళ సరిపోతేనేమో ఉంచుకోవచ్చు ఇట్లానే. ఇంకొంచెం ఎక్స్‌ట్రా క్లాతులు అడుగుతుంటారు గదా మనకి. అందుకే నేను కొద్దిగంతా జాయింటింగ్ వేస్తాననమాట. చూడండి, ఇప్పుడు నేను ఈ హ్యాండ్‌ని తీసేస్తున్నాను. మనకి ఇక్కడ వరకొచ్చింది చేయి లూజు. ఇక్కడ 1 ½ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను నేను. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనము ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుండి మనం కరెక్ట్‌గా ఒక లైన్ వేసుకోవాలి. మనకి కరెక్ట్ సైజు చేయి పొడవు తెలవదు గదా మనకి. ఇప్పుడు మనం సంక ఎట్లా వేసుకోవాలో కొంతమందికి తెలవదు గదా! అయితే మనం ఏం చేయాలి, ఈ చేయి కింద నుంచి ఇట్లా చక్కగా లైన్ యేసుకొని, దీంట్లో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 3:30 అంత మళ్ళా హాఫ్ ఇంచ్ స్టిచ్‌కి. చూడండి, ఇదెంతుంది పఫ్ చూసుకోవాలి మనం. చూడండి 1:30 ఉంది. ఒక్కొక్కసారి మనకి కొంచెం ఎక్కువ పెట్టమంటారు గదా మనకి. అప్పుడేం చేయాలి, ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. మనకింకా పఫ్ చాలా మంచిగా నిలబడాలి, ఇంకొంచెం ఎక్కువ రావాలని చెప్తారు గదా! అప్పుడేం చేయాలి, ఈ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈమెకి చెయ్యి హైట్ ఎంత ఈమెది? కరెక్టు సైజు 12 ఇంచులుందనమాట. ఈ 12 ఇంచులంటే మనకి రెడీగా ఎంతొస్తది? 11 ఇంచెస్ ఒస్తదనమాట. చూసుకోండి ఇది. అంటే హాఫ్ ఇంచ్ కిందికి స్టిచ్ పెట్టుకుంటాం. పైన హాఫ్ ఇంచ్ స్టిచ్‌కి పెట్టుకుంటాం గదా! ఈ తర్వాత ఈ హ్యాండ్ పొడవు నుంచి మనం ఎక్స్‌ట్రా ఎంత వచ్చింది మనకి? 2:30 అంతా ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం. అంటే మనకి పఫ్ అనేది చాలా మంచిగా వస్తదనమాట. ఇట్లా చెయ్యికి మంచిగా నీట్‌గా కూర్చుంటదనమాట. కొంచెం ఎక్కువ పఫ్ వస్తదనమాట 2 ½ తీసుకుంటే. హ్మ్. మనకు తక్కువ రావాలంటే 1:30 తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడుంది గదా! ఇక్కడొచ్చినప్పుడు ఇక్కడ ఏం జేయాలి మనము 2 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. చూడండి ఇట్లా 2 ఇంచుల వెడల్పు తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇలా చక్కగా టేప్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇట్లా స్ట్రెయిట్‌గా మారకు వేసేసుకోవాలి. చూడండి, వేసేసుకున్నాం గదా! ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్‌గా మారకు వేసుకోవాలనమాట. చూడండి, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచుల దగ్గర నుంచి ఇట్లా రౌండ్ తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకుందాము. చూడండి ఇలా చూడండి, మనం ఇక్కడ 1 ½ ఇక్కడ మనము ఇలా కుట్టుకు పెట్టుకున్నాం గదా! ఇది ఎక్స్‌ట్రా.
ఇక్కడ నుంచి మనకి చేయి లూజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఈమెకి సరిపోకుంటే జాయింటింగ్ వేసుకోవాలన్నమాట. మనకిది ఈ లూజ్ సరిపోతుందన్నమాట ఎక్స్ట్రా క్లాత్. చూడండి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇది ఇలా మారకు వేసుకోవాలి. ఇది ఇలా మారకు వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట, సరిపోతుంది మనకి. చూడండి ఇది కటింగ్ ఇక్కడికి పూర్తయిందనమాట. తర్వాత ఇక్కడ మనం లోతు మారకు వేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా చూసుకొని సెంటర్ పాయింట్ ఏదో చూసుకోవాలన్నమాట. 9 ఇంచులు ఉంది కాబట్టి మనకి 4.5 ఇక్కడ సెంటర్ పాయింట్. చూడండి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు ఇలా వేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా మనకి, ఇక్కడ నుంచి మనం ఇలా లోతు వేసుకోవాలన్నమాట. ఇందులోకే కలిపేసేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ అన్ని మార్క్స్ పెట్టుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఇది చెయ్యి లూజ్ అన్నమాట, చెయ్యి ఇక్కడ వరకు వస్తుంది మనకి. తర్వాత ఏం చేయాలో మనము ఇక్కడ నుండి మనము ఈ సంఖ ఎంత ఉందో అంత లూజ్ చూసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇక్కడికి మనం 2 కచ్చిక పెట్టుకోవాలి. మన సంఖ లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ కచ్చిక పెట్టుకోవాలి. తర్వాత సెంటర్ పాయింట్ కచ్చిక కూడా పెట్టేసేసుకోవాలన్నమాట ఇట్లా. ఇప్పుడు మనం లోతు కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకుంటే మనకు 9 ఇంచులు వచ్చింది కదా, మధ్యలో 4 ఇంచులు. చూడండి ఇలా నీట్గా లోతు వేసుకోవాలన్నమాట. చూడండి ఈ 2 తీసుకోవాలి. తీసుకొని ఇగో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకే కట్ చేసేసుకోవాలన్నమాట. పైదాకా పోవద్దు. పైదాకా పోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ కుచ్చు అనేది గుంజినట్టు అవుతుంది అనమాట మనకి షోల్డర్ల మీద. ఇక్కడ వరకు ఇవి కరెక్ట్గా ఉండాలి 4. తర్వాత లోతు ఇక్కడ తీసుకోవాలి. చూడండి చేయి కటింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను, రండి వీడియోలకి. చూడండి ఇప్పుడు దీనికి లైనింగ్ నేను వేసుకుంటాను. అయితే లైనింగ్ ఏం చేసిందంటే ఆమె నాకు తక్కువ తెచ్చిందనమాట. అయితే నేను మళ్ళీ కాల్ చేసిన ఆమెకి. అయితే ఆమె ఏమన్నదంటే ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు వేసేయి, కిందికి లేకున్నా పర్వాలే అన్నది. అయితే మనకి ఇట్లాంటప్పుడు మనం ఈ లైనింగ్ని ఎట్లా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి చేతికి కూడా మనకి చేయి లూజ్కి కూడా సరిపోవట్లే అనమాట. అందుకే నేనేం చేస్తున్నా, ఫస్ట్ దీనికి ఒక క్లాత్ వెడల్పుగా ఒకటే 1 సైడ్ వచ్చేటట్టుగా వేసుకుంటున్నాను అనమాట ఫస్టే. చూడండి ఇది కోర్ ఉంది కాబట్టి దీని కింద ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా పెట్టేసుకొని కోర్ మీదనే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. మనకి జాయింటింగ్ అయిపోయింది అనమాట క్లాత్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది చూసుకోవాలి, దీనికి సరిపోయేంత తీసుకుందాం ఇప్పుడు మనము. చూడండి ఇలా చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఈ హ్యాండ్కి సరిపోయేంత మనము క్లాత్ తీసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎక్స్ట్రా క్లాత్ కదా, ఇక్కడ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూడండి. ఇంకొంచెం తక్కువ పడుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రానే తీసుకుందాము. చూడండి ఇలా తీసుకొని మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉందో అంతా చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సన్నం కోర్ కుట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది సగం వరకే మనకు వస్తుంది కాబట్టి మనము కింద కోరు కుట్టేసేసుకుంటున్నా నేను. ఇలా ఇది ఎంత వస్తే అంత లైనింగ్ వేయమన్నది అనమాట. అందుకే ఇది ఎక్కడి వరకు వస్తే నేను అక్కడి వరకే వేసేసుకుంటా అనమాట. చూడండి ఇలా నేను ఫస్ట్ ఒక కోరు సన్నం కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా. తర్వాత దీన్ని 2 సమానంగా 2 ముక్కలు చేసుకుంటున్నా. చూడండి ఇట్లా. తర్వాత దీన్ని ఇలా దీనిపైన వేసేసుకొని ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి ఫస్ట్ మనము. చూడండి ఇక్కడ కరెక్ట్ సమానం పెట్టేసేసుకొని ఇలా చూడండి ఫస్ట్ ఇలా పైన జాయింటింగ్ చేసుకుంటున్నాను లైనింగ్కి. చూడండి ఇట్లా నీట్గా జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి
చూడండి ఇలా జాయింటింగ్ చేసుకున్నాను కదా! మనకి బార్డర్ ఇక్కడ లైనింగ్ ఇక్కడ వరకే వచ్చింది కాబట్టి, మనం ఏం చేయాలి, ఈ బార్డర్‌లో ఇలా చూసుకొని, ఇలా లైన్స్ ఉంటాయి కదా! ఈ లైన్స్‌లలో మనము కరెక్ట్‌గా ఒక స్టిచ్ వేసేసుకోవాలనమాట కదలకుండా. అయితే ఏమైతదంటే మనకి లైనింగ్ అనేది పైకి ఇట్లా లేసినట్టు రాదు. నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇంకోటి మనం పైనుంచి కుట్టు పెట్టింది కూడా కనిపించదనమాట మనకి. చూడండి. ఇలా నేను ఇలా బార్డర్ మధ్యలో కుట్టు స్టిచ్చింగ్ పైనుండి కనిపియకుండా ఇలా కుట్టు పెట్టేసేసుకుంటున్నా అనమాట. కింది లైనింగ్ కనిపియకుండా, కదలకుండా చూడండి ఇట్లా. ఇలా మొత్తం పెట్టేసేసుకోవాలి. చూడండి ఇట్లానే ఇంకొక చెయ్యికి కూడా సేమ్ ఇలానే జాయింటింగ్ చేసుకున్నా అనమాట. చూడండి ఇప్పుడు నేను చెయ్యి ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు ఈ కచ్చకలను మనము ఈ లైనింగ్‌కి వచ్చేటట్టు కూడా పెట్టుకుందాము. ఇది సెంటర్ కచ్చక. చూడండి ఇక్కడ ఇవన్నీ కచ్చకాలన్నమాట మనకి. ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ కచ్చక కలుపుకోవాలి. కలుపుకొని ఇలా సెంటర్‌కి చూసుకొని ఇప్పుడు మనము కింద ఇక్కడ ఇట్లా పట్టీకి 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! అది చూడండి ఇలా మనం మారకు వేసుకుందాము ఫస్ట్. ఇగో ఇక్కడ మళ్ళీ ఈ హైట్ వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే 6.5 ఇంచెస్ ఇగో ఇక్కడ వరకు ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా 6.5 ఎక్కడ వచ్చిందో అక్కడ కూడా 1.5 అంత వెడల్పు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీన్ని ఇట్లా చక్కగా లైన్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వరకు వస్తుంది మనకి 6.5. చూడండి ఇక్కడ వరకు మనకి 6.5 వస్తుందన్నమాట. మనం ఈ కుట్ట అనేది ఇక్కడ వరకే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ అంతా సమానం అనుకోవాలి మనము. ఈ కచ్చకలు కరెక్ట్ ఉన్నాయా, ఇవన్నీ సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. చూడండి ఈ కచ్చక కూడా మనకి సరిగ్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనం ఈ సెంటర్ జరిగితే మనకి ఇది కూడా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అందుకే సెంటర్ కరెక్ట్ చూసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా గట్టిగా కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి కుచ్చు కాడ కూడా కుట్టు ఊడిపోతే అది అనేది ప్లేట్ అనేది సరిగ్గా ఉండదన్నమాట, ఊడిపోతుంటుంది అనమాట. అందుకే కొంచెం గట్టిగా కుట్టు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకొని తర్వాత ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా గీసుకోవాలన్నమాట. ఇట్లా గీసుకున్నాక తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది ఇలా సెంటర్కి వేసేసుకోవాలి. చూడండి ఇలా సెంటర్కి అనుకొని చూడండి ఇక్కడ సెంటర్ చేసుకొని దీన్ని ఇలా ఒకసారి మనము ఇక్కడ కొంచెం జర ప్రెస్ చేసుకోవాలి గోరుతోటి. తర్వాత మనకి ఇక్కడ కోర్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం కొంచెం మనకి బార్డర్ కిందికి కొద్దిగంత పైపింగ్ కనబడేలా కొంచెం ఈ బ్రింజాల్ కలర్ క్లాత్, కోర్ క్లాత్ కొద్దిగా పైపింగ్ ఎంత సైజులో ఉంటుందో అంతే సైజు కనబడేటట్టుగా కుట్టి వేసుకోవాలన్నమాట. మనకి దూరం నుండి చూస్తే ఇలా పైపింగ్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి ఇలా సెంటర్కి మనం ఇలా గీరుకున్నాం కదా, ఇలా చూడండి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి మొత్తం ఇక్కడ వరకే సేమ్ అలానే అదే సైజు వచ్చేటట్టుగా మనకి కుట్టుకోవాలన్నమాట. చూడండి మనకి కోరు ఇలా బయటికి రాకుండా దీనిపైన కూడా ఇంకొకటి కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎందుకంటే ఇది ఇలా బయటికి వస్తుంటుంది అనమాట మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడల్లా. అందుకే అలా రాకుండా ఇంకొకటి కార్నర్కి సేమ్ ఇలానే కుట్టు పెట్టేసేసుకోవాలి. చూడండి ఇలా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కూడా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి తర్వాత ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం ఈ డాట్ని ఇలా ఈ ప్లేట్ని ఇట్లా సమానంగా ఇట్లా రెండు కరెక్ట్గా అనుకొని ఇలా టైట్గా అనుకొని ఏం చేయాలి, ఇక్కడ కొంచెం ఇలా అడ్డం కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నీట్గా ఒకటి ఈ కనిపించకుండా ఇక్కడ ఒక చిన్న కుట్టు పెట్టేసేసుకోవాలి. చూడండి ఇలా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఇక్కడ కొంచెమే బార్డర్ కింద బయటికి కనిపించకుండా సేమ్ బార్డర్లో కలిసిపోయేటట్టుగా ఒక కుట్టు పెట్టేసేసుకోవాలి, గట్టిగా కుట్టు. చూడండి ఇలా కుట్టు పెట్టుకుంటే ఎందుకంటే ఈ కుచ్చు అనేది అటు ఇటు కాదనమాట, మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి
చూడండి మనం ఇక్కడ ఈ సంక లూజ్ కొలుచుకొని, ఈ ఆర్మ్ హోల్ లూజ్ కొలుచుకొని ఇక్కడ కచ్చకలు పెట్టుకున్నాం గదా! ఇప్పుడు ఇక్కడ నుంచి మనము సేమ్ కుచ్చులు పెట్టుకోవాలనమాట. అయితే ఈ కచ్చక కంటే ఒక హాఫ్ ఇంచ్ వెనక్కెళ్ళి వెనక నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇగో ఈ కచ్చక అవతల ఒక హాఫ్ ఇంచ్ వెనక నుంచి. ఎందుకంటే మనకి సంక అనేది ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటే గూడా మనకి సంక పెరుగుతది గదా! ఆర్మ్ హోల్ అనేది పెరుగుతది గదా! ఈ కుచ్చులు. అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనకి అప్పుడు కరెక్ట్ వచ్చేస్తదనమాట. చూడండి ఇలా. సన్నం పెట్టేసేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్‌కి ఒక గుర్తు పెట్టుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈ కచ్చకని దోలాడాల్సిన అవసరం ఉండదనమాట. చూడండి ఇలా. ఇక్కడ గూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ గూడా ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్‌ట్రా ఒక కుచ్చు పెట్టుకోవాలనమాట. మనకప్పుడే ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్ వచ్చేస్తది. చూడండి ఇది సెంటర్ అనమాట. చూడండి ఈ కచ్చక సేమ్ ఉంది గదా! ఇప్పుడు చూసుకొని మనకి ఎక్కడన్నా ఇట్లా ఎక్కువ తక్కువలొస్తే అప్పుడు మనము ఈ రెండిటిని కలిపి మనం సెంటర్ చేసుకోవాలనమాట. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కుచ్చు పెట్టుకుందాం మనకి. చూడండి ఇలా ఒక కుచ్చు పెట్టుకొని మనం ఇది సెంటర్‌కి చేసుకోవాలనమాట. చూడండి. ఇది సెంటర్ పాయింట్ గదా! ఇక్కడ నుంచి మనం ఇలా సెంటర్‌కి తీసుకోవాలి. చూడండి మనకి కచ్చక జరిగింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఫ్రంట్‌కి ఒక కుచ్చు తీసేసేయాలనమాట. చూడండి. ఎందుకంటే మనకు మళ్ళా ఆర్మ్ హోల్ అనేది తగ్గిపోతదనమాట. చూడండి ఇలా మెల్లిగా తీసేసుకోవాలి. చూడండి ఇలా ఈ 2 కచ్చకలు ఇప్పుడు మనకి ఇక్కడ కుచ్చు సమానమైంది. ఇక్కడ సెంటర్ పాయింట్ కరెక్ట్ వచ్చింది. మళ్ళా ఈ 2 కచ్చకలు కూడా సేమ్ కలిసినాయన్నమాట. చూడండి. ఇప్పుడు మనము ఈ ఆర్మ్ హోల్ ఎంతుందో ఈ సైజు కొలత జాకెట్ ఆర్మ్ హోల్, దీని ఆర్మ్ హోల్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్ వచ్చింది కదా! చూడండి ఇలా మనము కరెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ కుచ్చు ఇప్పినందుకు ఇంకొక కుట్టు ఈ కుచ్చు పైన వేసేసుకుందాం ఇలా ఊడిపోకుండా మళ్ళా కుట్టేటప్పుడు. చూడండి. చూడండి హ్యాండ్ చాలా బాగా వచ్చింది కదా! చూడండి. నేను బ్లౌజ్‌కి కుట్టినాక మొత్తం కుట్టి చూయించాను. చూడండి ఇలా కనిపిస్తుంది మనకి హ్యాండ్. ఇలా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.